మొదటి అవతారం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అవతారం కథ. శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అనగా పార్వతీదేవి శక్తి రూపం. ఆమె అనేక రూపాలలో భక్తులను రక్షిస్తుంది. వాటిలో ఒకటి బాలా త్రిపుర సుందరి, చిన్న బాలిక రూపం. ఒకప్పుడు అసురులు, బంధాసురుడు మొదలైన వారు భూలోకంలో, స్వర్గంలో దుష్టకార్యాలు చేస్తూ భక్తులను బాధించారు. అప్పుడు పార్వతీదేవి చిన్నపిల్ల రూపంలో అవతరించి ఆ అసురులను సంహరించింది. చిన్నపిల్లగా ఉన్నా ఆమెకు అద్వితీయమైన శక్తి ఉంది. ఆమెకు త్రిశూలం, చక్రం, పాశం, అంకుశం వంటి ఆయుధాలు ఉండేవి. చిన్నబాలికలా కనిపించినా జగతిని కాపాడే అపారశక్తి ఆమెలో నిండి ఉండేది. అందుకే ఆమెను బాలా త్రిపురసుందరి అని పిలుస్తారు. ఈ రూపంలో అమ్మవారు సౌమ్యం, కరుణామయీ. భక్తులకు విద్య, జ్ఞానం, ఐశ్వర్యం, ధైర్యం అనుగ్రహిస్తారు. ముఖ్యంగా చిన్నపిల్లలు ఆమెను పూజిస్తే విద్యాభివృద్ధి, తెలివితేటలు కలుగుతాయని విశ్వాసం. బాలా త్రిపురసుందరి అవతార సారాంశం: చిన్నారిలా కనిపించే రూపంలో దుష్టులను సంహరించింది. భక్తులకు విద్య, జ్ఞానం, ధైర్యం ప్రసాదిస్తుంది. అమాయకత్వంలో ఉన్న శక్తి కూడా అపారం అని చూపించింది. అమ్మవారి ఇష్టమైనవి: పూలు, గన్నేరు, మల్లె, జాజి, బెల్లపువ్వు. ప్రసాదం: పాయసం, పాలన్నం, తేనె, నెయ్యి వంటివి. వస్త్రాలు, అలంకరణలు: ఎరుపు రంగు వస్త్రాలు, చిన్న గాజులు, కుంకుమ, పసుపు. ఇంకా ఇష్టమైనది చిన్నపిల్లల అమాయక భక్తి. ఇష్టమైన మంత్రం: ఓం ఐం హ్రీం శ్రీః బాలా త్రిపురసుందర్యై నమః. ఈ మంత్రాన్ని నిత్యం జపిస్తే విద్య, జ్ఞానం, ధైర్యం కలుగుతాయి. పూజ విధానం సులభంగా ఇంట్లో చేయదగినది. ఇంటిని శుభ్రపరచి అమ్మవారి ఫోటో లేదా విగ్రహం ముందు దీపం వెలిగించాలి. ఎరుపు వస్త్రం పరచి దానిపై అమ్మవారిని ప్రతిష్ఠించాలి. గన్నేరు లేదా మల్లె పూలతో పూజ చేయాలి. పసుపు, కుంకుమ, అక్షతలు సమర్పించాలి. పాయసం లేదా పాలన్నం నైవేద్యం పెట్టాలి. ఓం ఐం హ్రీం శ్రీః బాలా త్రిపురసుందర్యై నమః మంత్రాన్ని 11 లేదా 21 సార్లు జపించాలి. చివరగా హారతి ఇవ్వాలి. ఇలా పూజ చేస్తే ఇంట్లో విద్యాభివృద్ధి, ఐశ్వర్యం, ధైర్యం కలుగుతాయి. రెండవ రోజు గాయత్రీ దేవి అవతారం కథ. ఋగ్వేదంలోని మహామంత్రరూపిణి గాయత్రీ దేవిను వేదమాత అంటారు. బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభంలో సర్వజ్ఞానానికి మూలమైన గాయత్రి మంత్రాన్ని జపించగా ఆ శక్తి గాయత్రీ దేవి రూపంలో అవతరించింది. ఆమెకు 5 ముఖాలు, పంచముఖి, 10 చేతులు, ప్రతి ఒక్కదానిలో శాస్త్రాలు లేదా ఆయుధాలు ఉంటాయి. గాయత్రీ దేవి జ్ఞానం, ధైర్యం, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆధ్యాత్మిక శక్తి ప్రసాదిస్తుంది. గాయత్రీ దేవి ఇష్టమైనవి: పూలు, ఎర్ర గన్నేరు, ఎర్ర గులాబీలు, తులసి. ప్రసాదం: పాలు, పాయసం, పిండి వంటలు, తేనె. ఇష్టమైన వస్త్రాలు: ఎరుపు, పసుపు రంగు వస్త్రాలు. ఇష్టమైన అలంకరణలు: రత్నాలు, బంగారు గాజులు, తులసి మాలలు. ఇష్టమైన మంత్రం: గాయత్రి మహామంత్రం. ఓం భూర్భువస్సువః తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని జపిస్తే బుద్ధిశుద్ధి, జ్ఞానం, ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తాయి. పూజ విధానం సులభంగా ఇంట్లో చేయదగినది. ఉదయం స్నానం చేసి పవిత్రంగా పూజాస్థలిలో కూర్చోవాలి. ఎరుపు, పసుపు వస్త్రం పరచి గాయత్రీ దేవి చిత్రం లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. దీపం వెలిగించి గన్నేరు లేదా ఎర్రగులాబీ పూలు సమర్పించాలి. పాలు, పాయసం, పిండి వంటివి నైవేద్యంగా పెట్టాలి. గాయత్రి మంత్రాన్ని 11, 21 లేదా 108 సార్లు జపించాలి. హారతి ఇచ్చి కుటుంబ సమేతంగా నమస్కరించాలి. ఇలా పూజిస్తే విద్యాభివృద్ధి, జ్ఞానప్రాప్తి, కుటుంబ సౌఖ్యం కలుగుతాయని వేదాలు చెబుతున్నాయి. మూడవ రోజు శ్రీ అన్నపూర్ణాదేవి అవతారం కథ. శ్రీ అన్నపూర్ణాదేవి భగవతి పార్వతీదేవి అవతారం. ఒకప్పుడు కైలాసంలో శివుడు ఈ జగత్తు అంతా మాయ మాత్రమే, అన్నం అబద్ధం, భిక్ష మాత్రమే నిజం అని అన్నారు. ఆ మాట విని పార్వతీదేవి పరీక్ష చేయాలని సంకల్పించారు. ఆమె కైలాసం విడిచి వారాణసి, కాశీ లో అన్నపూర్ణాదేవిగా అవతరించి అన్నపానాలు పంచడం ప్రారంభించారు. ఆ సమయంలో లోకంలో అన్నధాన్యం అంతరించి ఆకలి కష్టాలు పెరిగాయి. శివుడే కూడా అన్నం దొరకక భిక్షార్థిగా వారణాసి వచ్చి అన్నపూర్ణాదేవి దగ్గర భిక్షపాత్రం చాచి నిలబడ్డారు. అప్పుడు దేవి అన్నం నింపి పెట్టగా శివుడు అంగీకరించి తిన్నాడు.
అలా శివుడు కూడా అన్నమే పరబ్రహ్మం అని అంగీకరించారు. ఇదే అన్నపూర్ణాదేవి అవతార కథ. శ్రీ అన్నపూర్ణాదేవి ఇష్టమైనవి: పూలు, జాజి, మల్లె, తులసి, బెల్ల పువ్వు. ప్రసాదం: అన్నపూర్ణమ్మకి అన్నధాన్యం అత్యంత ప్రియమైనది. సాధారణంగా చలివిందలు, పాయసం, వడలు, పొంగలి, పులిహోర, దద్దోజనం నైవేద్యంగా సమర్పిస్తారు. చిరలు, గాజులు, పసుపు, కుంకుమ, కాజల్, బంగారు గాజులు, గాజులు, వంకీలు చాలా ఇష్టం. ఇంకా ఇష్టమైనవి: దీపారాధన, అక్షతలు, పసుపు, కుంకుమ, శంఖనాదం. శ్రీ అన్నపూర్ణాదేవి మంత్రం: ఓం అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లభే జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. ఈ మంత్రాన్ని భక్తితో జపిస్తే ఇంటిలో అన్నపానాలు ఎప్పటికీ తగ్గవు. శ్రీ అన్నపూర్ణాదేవి పూజ విధానం: ఉదయం ఇంటిని శుభ్రపరచి పసుపు, కుంకుమతో కొలువు సేద్దాం. అన్నపూర్ణాదేవి విగ్రహం లేదా ఫోటో ముందు దీపం వెలిగించాలి. జాజి, మల్లె పూలతో పూజ చేయాలి. పసుపు, కుంకుమ, అక్షతలతో అర్చన చేయాలి. నైవేద్యంగా అన్నం, పాయసం, దద్దోజనం, పులిహోర వంటివి సమర్పించాలి. చివరగా అన్నపూర్ణాదేవి మంత్రం జపం చేసి హారతి ఇచ్చాలి. అలా పూజ చేస్తే ఇంటిలో అన్నపానాలు ఎప్పటికీ తగ్గవు, సంపద, సుఖాలు పెరుగుతాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి. 4వ రోజు శ్రీ కాత్యాయనీ దేవి అవతారం కథ. దేవతలందరినీ అసురుడు మహిషాసురుడు బాధించగా దేవతల శక్తులన్నీ కలసి ఒక దివ్యశక్తిగా అవతరించింది. ఆ శక్తి ఋషి కాత్యాయనుడు చేసిన ఘోర తపస్సు వల్ల ఆయన ఇంటిలో జన్మించింది. అందుకే ఆమెను కాత్యాయనీ దేవి అని పిలుస్తారు. కాత్యాయని అమ్మవారు సింహంపై విహరిస్తూ చేతుల్లో త్రిశూలం, ఖడ్గం, చక్రం ధరించి మహిషాసురుని సంహరించారు. ఆమెను నవరాత్రిలో 6వ రోజు ప్రత్యేకంగా పూజిస్తారు. అమ్మవారు ధర్మం, బలాన్ని, విజయం ప్రసాదిస్తారు. ఇష్టమైనవి: పూలు, ఎర్రగన్నేరు, ఎర్రగులాబీలు. ప్రసాదం: పులిహోర, దద్దోజనం, శనగల వడలు, పాయసం. వస్త్రాలు: ఎర్రరంగు వస్త్రాలు ఇష్టం. అలంకరణలు: బంగారు గాజులు, పసుపు, కుంకుమ, రత్నాభరణాలు. ఇష్టమైన మంత్రం: ఓం దేవీ కాత్యాయన్యాయ నమః. అలాగే కాత్యాయని మంత్రం ప్రత్యేకంగా ఇలా ఉంది: ఓం కాత్యాయన్య మహామాయే మహాయోగిన్యదీశ్వరి నందగోపసుతం దేవి పతిం మే కురుతే నమః. ఈ మంత్రాన్ని జపిస్తే అవివాహిత యువతులకు శుభవివాహం, గృహస్థులకు కుటుంబ సౌఖ్యం, శత్రునాశనం కలుగుతాయి. పూజ విధానం: సులభంగా ఇంట్లో ఉదయం స్నానం చేసి శుభ్రమైన ఎర్ర వస్త్రం ధరించాలి. పూజామందిరంలో కాత్యాయనీ దేవి చిత్రాన్ని లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. దీపం వెలిగించి ఎర్రగన్నేరు లేదా ఎర్రగులాబీ పూలతో పూజించాలి. పులిహోర, పాయసం, శనగవడలు నైవేద్యం సమర్పించాలి. ఓం దేవీ కాత్యాయన్యాయ నమః లేదా కాత్యాయని మంత్రాన్ని 11, 21 సార్లు జపించాలి. హారతి ఇచ్చి కుటుంబసమేతంగా అమ్మవారికి నమస్కరించాలి. ఇలా పూజిస్తే కాత్యాయనీ దేవి ధైర్యం, ఆరోగ్యం, కుటుంబ సౌఖ్యం, శుభవివాహం అనుగ్రహిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. 5వ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి అవతారం కథ. పురాణాల ప్రకారం ఒకసారి దేవతలు, అసురులు సముద్ర మథనం చేశారు. ఆ మథనంలో అమృతం, చంద్రమా, కామధేను, కల్పవృక్షం లాంటి అనేక దివ్య వస్తువులు బయటకు వచ్చాయి. ఆ సమయంలో అమృతకలశం చేతబట్టి పద్మంపై కూర్చుని మహాలక్ష్మీదేవి అవతరించింది. ఆమెను చూసి లోకమంతా ప్రకాశించింది. దేవతలు ఆమెను శ్రీ మహాలక్ష్మి అని సంబోధించారు. ఆమెను మహావిష్ణువు తన హృదయంలో స్థానపరచుకున్నాడు. అప్పటి నుండి లక్ష్మీదేవి సంపద, సౌభాగ్యం, ధనధాన్యాల దాతగా భక్తులచే ఆరాధించబడుతున్నారు. ఇష్టమైనవి: పూలు, ఎర్రగులాబీ, తామర, చామంతి చెర్రీ పువ్వు. ప్రసాదం: పాలు, పాయసం, నెయ్యప్పాలు, పెరుగు అన్నం, పులిహోర. వస్త్రాలు: ఎరుపు రంగు వస్త్రాలు, పసుపు రంగు చీరలు. అలంకరణలు: బంగారు గాజులు, ముత్యాలహారం, రత్నాభరణాలు. ఇంకా ఇష్టమైనవి: దీపారాధన, శంఖనాదం, తామర పువ్వులు. ఇష్టమైన మంత్రం: ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మ్యై నమః లేదా ప్రసిద్ధమైన మహాలక్ష్మి అష్టోత్తర శతనామ స్తోత్రం జపిస్తారు. ఈ మంత్రాన్ని జపిస్తే ధనం, ఐశ్వర్యం, శుభసంపదలు లభిస్తాయి. పూజ విధానం ఇంట్లో సులభంగా చేయదగినది. పాయింట్:
శుభ్రమైన చోట పసుపు వస్త్రం పరచి లక్ష్మీదేవి విగ్రహం ఫోటో ప్రతిష్ఠించాలి. దీపం వెలిగించి తామర పువ్వు లేదా ఎర్రగులాబీలు సమర్పించాలి. పాయింట్: పసుపు, కుంకుమ, అక్షతలు సమర్పించి శంఖం ఊదాలి. పాలు, పాయసం, పెరుగు అన్నం నైవేద్యం పెట్టాలి. ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మ్యై నమః మంత్రాన్ని 11 లేదా 21 సార్లు జపించాలి. చివరగా హారతి ఇచ్చి కుటుంబసమేతంగా నమస్కరించాలి. ఇలా పూజ చేస్తే శ్రీ మహాలక్ష్మి అమ్మవారు సంపద, సౌఖ్యం, ఆరోగ్యం, ఐశ్వర్యం ప్రసాదిస్తారు. 6వ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అవతారం కథ. శ్రీ లలిత త్రిపుర సుందరి అనేది శ్రీ దుర్గమ్మ యొక్క అత్యంత అందమైన, శక్తిమంతమైన రూపం. ఆమెను శ్రీశక్తిగా కూడా పూజిస్తారు. జగత్తు సృష్టి, సంరక్షణ, విధ్వంసం 3 విధుల్లో శక్తిని ప్రతిబింబిస్తారని విశ్వసిస్తారు. కథ: ఒకప్పుడు సప్తమాత్మగుణం కలిగిన రాక్షసుడు భీష్మరాజ్ ధ్వంసం కోసం భూమిని కలకలం చేస్తున్నాడు. దేవతలు భీష్మరాజ్ నుండి భయపడిపోయి పరమశక్తిని పూజించడానికి భూమికి వచ్చారు. ఆ సమయంలో శ్రీలలిత త్రిపుర సుందరి పించబడింది. ఆమె అందం, జ్ఞానం, దయ మరియు శక్తి ఏకకాలంలో ఉన్న రూపం. ఆమె రూపం చూసి రాక్షసులు భయంతో పారిపోయారు. ఆమె త్రిపురాలు, భౌతిక, భావ, మాయావి అన్ని కలిసినప్పుడు సృష్టి సమతుల్యంగా నిలిచే శక్తి ఆమెలో ప్రతిబింబించింది. ఇష్టమైనవి శ్రద్ధతో పూజలో ఉపయోగించే అంశం వివరణ. ఇష్టమైన పుష్పాలు రక్తచెర, జామున, మల్లె, తామర. ఇష్టమైన నైవేద్యం సుగంధ అరిసి, పండ్లు, పంచామృతం, తేనె. ఇష్టమైన వాసనలు కుండలి, గంధ, సాంబారు పుష్పం, అగర్వాన్. ఇష్టమైన రంగులు ఎరుపు, గులాబీ, స్వర్ణరంగు. పూజ విధానం: స్నానం మరియు శుద్ధి. స్వచ్ఛమైన స్థలంలో స్నానం చేసి శుద్ధి చేయాలి. ప్రతిమ ఏర్పాట్లు: దేవి యొక్క ప్రతిమ లేదా చిత్రం ముందు మణి దీపం, పుష్పం, ధూపం ఏర్పాటు చేయాలి. అర్చన, పూజ. నమస్కారంతో ప్రారంభించండి. పుష్ప, కంద, నైవేద్యం సమర్పించండి. మంత్ర జపం 108 సార్లు లేదా 1008 సార్లు చేయండి. అర్చన అనంతరం దీపారాధన, నైవేద్యం భక్తితో సమర్పించండి. చివరగా ఓం సర్వశక్తిమే నమః అంటూ ముగించండి. సమయ సూచన: శ్రద్ధతో ప్రతిరోజూ 5 నుండి 10 నిమిషాలు. ప్రత్యేకంగా శక్తిమంతమైన రోజులు శుక్రవారం, పౌర్ణమి, నవరాత్రి ఉచితం. పాయింట్: విశేష సూచనలు. పూజ సమయంలో మోసపోకుండా ధ్యానం చేయడం ముఖ్యం. లలితా సహస్రనామం చదవడం, జపం చేయడం అదనంగా శక్తిని ఇస్తుంది. పుష్పాల రంగు, నైవేద్యం పరిమితంగా, గమ్యమైన వాటిని మాత్రమే ఉపయోగించాలి. 7వ రోజు శ్రీ మహాచండీ అవతారం కథ. మహాచండీ అనేది శక్తి రూపాలలో అత్యంత శక్తివంతమైన, రాక్షసుల్ని నిర్మూలించే, భక్తుల రక్షకురాలైన రూపం. ఆమెను త్రిపుర సుందరి, భద్రకాళి, దుర్గమ్మ రూపాలలో కూడా పూజిస్తారు. కథ సంక్షిప్తంగా: ఒకప్పుడు భూలోకాన్ని కలకలం చేసే రాక్షసులు భయంకర శక్తులను ప్రదర్శించి దేవతలను బాధపెట్టేవి. దేవతలు, భూదేవి, మనుషులు భయపడినప్పుడు మహాచండీ అవతారం పునరుద్ఘాటించబడింది. ఆమె అనేక చేతులు, అనేక ఆయుధాలుతో భయంకర రూపంలో వచ్చినప్పుడు రాక్షసులు భయంతో పరారయి. మహాచండీ అన్ని పాపాలను, రాక్షస శక్తులను విధ్వంసం చేసి భక్తులకు రక్షణ మరియు శాంతిని అందిస్తుంది. ఈ రూపం ప్రధానంగా రాక్షస నిర్మూలన, శక్తివృద్ధి, సద్గుణాలు మరియు విజయం కోసం పూజించబడుతుంది. పాయింట్: ఇష్టమైనవి. అంశం వివరణ. ఇష్టమైన పుష్పాలు రక్తచెర, మల్లె, జామున, గులాబీ పువ్వులు. ఇష్టమైన నైవేద్యం సుగంధ అరిసి, పండు, పంచామృతం, కర్ణాటకం మిఠాయి. ఇష్టమైన వాసనలు ద్రాక్ష, కుండలి, గంధ, అగర్వాన్. ఇష్టమైన రంగులు ఎరుపు, గులాబీ, బంగారం. గ్రేటర్ దేన్ గమనిక: ఇవి పూజలో శ్రద్ధగా ఉపయోగిస్తే ఫలితం ఎక్కువగా ఉంటుంది. పూజ విధానం: సంపూర్ణ దినచర్య. స్నానం మరియు శుద్ధి. పూజకు ముందు శ్రద్ధగా స్వచ్ఛమైన స్థలంలో స్నానం చేసుకోవాలి. పాయింట్: ప్రతిమ ఏర్పాట్లు. దేవి ప్రతిమ లేదా చిత్రానికి ముందు మణి దీపం, పుష్పాలు, ధూపం ఏర్పాటు చేయాలి. అర్చన, పూజ. నమస్కారంతో ప్రారంభించండి. పుష్ప, కంద, నైవేద్యం సమర్పించండి. మంత్ర జపం చేయడం. మంత్ర జపం 108/1008 సార్లు పూర్తి చేస్తూ భక్తి భావంతో చేయాలి.
పూజ చివర దీపారాధన చేయండి. ఓం సర్వశక్తిమే నమః అంటూ ముగించండి. సమయ సూచన: శుక్రవారం, పౌర్ణమి, నవరాత్రి మొదలైన శక్తివంతమైన రోజులు పూజ చేసుకోవడం ఫలదాయకం. రోజూ 10 నుండి 15 నిమిషాల భక్తి పూజను నిర్వహించడం మంచిది. పాయింట్: విశేష సూచనలు: మహాచండీ పూజ సమయంలో ధ్యానం, మంత్ర జపం అత్యంత ముఖ్యం. మంత్ర జపానికి జపమాల, 108 మణులు ఉపయోగించడం మంచిది. పుష్పాలు, నైవేద్యం పరిమితంగా మరియు శ్రద్ధగా సమర్పించాలి. భక్తి, ధ్యానం, శుద్ధత ద్వారా పూజలో శక్తి పెరుగుతుంది. 8వ రోజు శ్రీ సరస్వతీదేవి అవతారం కథ. సరస్వతీదేవి అనేది జ్ఞానం, విద్య, కళలు, సంగీతం, వాగ్మితి, స్పష్టమైన మాటలు రూపంలో ప్రసిద్ధ దేవి. ఆమెను బ్రహ్మా దేవత అర్థం అయిన జ్ఞానం ప్రసాదించే శక్తిగా పూజిస్తారు. కథ సంక్షిప్తంగా: ఒకప్పుడు భూతలో అజ్ఞాన్, అవిద్య, అంధకార శక్తులు ప్రబలగా ఉన్నప్పుడు జ్ఞానం మరియు విద్యను ప్రసారం చేయడానికి సరస్వతీదేవి అవతరించబడింది. ఆమె వేణువుతో సంగీతాన్ని, పుస్తకాలతో విద్యను, హస్తాల్లో ముద్రలతో జ్ఞానాన్ని సూచిస్తారు. భక్తులు ఆమెకు పూజ చేస్తే విద్యలో, కళలలో, భాషా నైపుణ్యంలో విజయాన్ని పొందుతారు. ఆమెను ప్రతిరోజూ పూజించడం మేధస్సు, సృజనాత్మకత, విద్యార్హత పెంపుకు దోహదపడుతుంది. ఇష్టమైనవి. అంశం వివరణ: ఇష్టమైన పుష్పాలు జాస్మిన్, కమల, మల్లె పువ్వులు. ఇష్టమైన నైవేద్యం పండ్లు, సౌరకర తేనె, కర్ణాటకం మిఠాయి. ఇష్టమైన వాసనలు గంధపు పొడ, కుండలి, ద్రాక్ష వాసనలు. ఇష్టమైన రంగులు తెలుపు, నీలం, గులాబీ. గ్రేటర్ దేన్ గమనిక: విద్యార్థులు, కళారంగ ప్రతిభల కోసం పూజలో ఈ విషయాలు ప్రత్యేకంగా ఉపయోగిస్తారు. పూజ విధానం: సంపూర్ణ దినచర్య. స్నానం మరియు శుద్ధి. శ్రద్ధగా స్నానం చేసి శుద్ధ స్థలంలో పూజ ప్రారంభించాలి. ప్రతిమ ఏర్పాటు: సరస్వతీదేవి చిత్రానికి లేదా ప్రతిమకు ముందు దీపం, పుష్పాలు, ధూపం ఏర్పాటు చేయాలి. వేణు, పుస్తకం వంటి ప్రతీకలతో అందించాలి. అర్చన, పూజ, నమస్కారంతో ప్రారంభించండి. పుష్ప, కంద, నైవేద్యం సమర్పించండి. మంత్ర జపం 108 సార్లు లేదా 1008 సార్లు భక్తితో చేయాలి. పూజ ముగింపు: దీపారాధన చేయండి. ఓం సర్వ విద్యార్థినే నమః అంటూ ముగించండి. సమయ సూచన: వేద పాఠశాలల్లో విద్యార్థులు చదివే ముందు శ్రద్ధగా శుక్రవారం, విప్రవారము, విద్యార్థి ప్రారంభ రోజు పూజ చేయడం మంచిది. రోజూ 5 నుండి 10 నిమిషాల ధ్యానం, మంత్ర జపం కూడా ఫలితం ఇస్తుంది. విశేష సూచనలు: సరస్వతి పూజలో శాంతి, స్థిర మనోభావం ముఖ్యం. విద్యార్థులు, కళాకారులు ప్రతిరోజూ పూజ చేస్తే స్మృతి, సృజనాత్మకత, జ్ఞానం పెరుగుతుంది. పూజ సమయంలో ధ్యానం, మంత్ర జపం, పుష్ప సమర్పణ అత్యంత ముఖ్యం. 9వ రోజు శ్రీ దుర్గాదేవి అవతారం కథ. దుర్గాదేవి అనేది భక్తుల రక్షకురాలుగా, శక్తి, ధైర్యం, న్యాయం ప్రతీకగా ప్రసిద్ధి చెందిన దేవి. ఆమెను రాక్షసులని నాశనం చేసేందుకు, ధర్మాన్ని స్థాపించడానికి అవతరించిన శక్తిగా పూజిస్తారు. కథ సంక్షిప్తంగా: ఒకప్పుడు భూలోకంలో రాక్షసులు, దానవులు విపరీతమైన ధ్వంసం చేస్తున్నప్పుడు దేవతలు మరియు భక్తులు భయంతో పరారయ్యారు. ఆ సమయంలో పరమేశ్వరుడు శివుడు మరియు దేవతల సహాయంతో దుర్గా అవతరించబడింది. ఆమె అనేక చేతులు, అనేక ఆయుధాలుతో ప్రదర్శించబడింది. రాక్షసులని ధ్వంసించి, భక్తులను రక్షించి, ధర్మాన్ని స్థాపించింది. ఆమెను శక్తి, ధైర్యం, రక్షణ, విజయం కోసం పూజిస్తారు. గ్రేటర్ దేన్ ముఖ్యంగా నవరాత్రిలో ఆమె పూజ అత్యంత పవిత్రంగా జరుగుతుంది. ఇష్టమైనవి. అంశం వివరణ: ఇష్టమైన పుష్పాలు రక్తచర, మల్లె, తామర. ఇష్టమైన నైవేద్యం పండ్లు, పంచామృతం, తేనె, సుగంధ అరిసి. ఇష్టమైన వాసనలు ద్రాక్ష, గంధ, కుండలి, అగర్వాన్. ఇష్టమైన రంగులు ఎరుపు, బంగారం, గులాబీ. గ్రేటర్ దేన్ గమనిక: నవరాత్రి పూజలో ఈ అంశాలు ఎక్కువగా ఉపయోగిస్తారు. పూజ విధానం: సంపూర్ణ దినచర్య. స్నానం మరియు శుద్ధి. పూజకు ముందే శ్రద్ధగా స్వచ్ఛమైన స్థలంలో స్నానం చేయాలి. ప్రతిమ ఏర్పాటు: దేవి ప్రతిమ లేదా చిత్రానికి ముందు దీపం, పుష్పాలు, ధూపం ఏర్పాటు చేయాలి. రక్తచర, మల్లె, తామర పుష్పాలు సమర్పించాలి. అర్చన, పూజ, నమస్కారంతో ప్రారంభించండి. పుష్ప, కంద,
నైవేద్యం సమర్పించండి. మంత్ర జపం 108 లేదా 1008 సార్లు భక్తితో చేయాలి. పూజ ముగింపు. దీపారాధన చేయండి. ఓం సర్వశక్తిమే నమః అంటూ ముగించండి. సమయ సూచన. శ్రద్ధగా నవరాత్రి 9 రోజుల పాటు భక్తితో పూజ చేయడం ఫలితం ఎక్కువగా ఇస్తుంది. రోజూ 5 నుండి 15 నిమిషాల మంత్ర జపం మరియు ధ్యానం కూడా శక్తివంతం. విశేష సూచనలు. పూజ సమయంలో ధ్యానం మరియు భక్తి అత్యంత ముఖ్యం. శక్తి, ధైర్యం, విజయం కోసం ప్రతిరోజూ మంత్ర జపం చేయడం మంచిది. పుష్పాలు, నైవేద్యం పరిమితంగా, శ్రద్ధగా సమర్పించాలి. 10వ రోజు శ్రీ మహిషాసుర మర్దిని అవతారం కథ. మహిషాసుర మర్దిని అనేది భక్తుల రక్షకురాలిగా, రాక్షసులను నిర్మూలించే శక్తి రూపం. ఆమెను భక్తుల భయభీతిని దూరం చేసి, ధర్మాన్ని స్థాపించే దేవి అని పూజిస్తారు. కథ సంక్షిప్తంగా. ఒకప్పుడు మహిషాసుర అనే రాక్షసుడు భూలోకాన్ని తన ఆక్రమణలోకి తీసుకున్నాడు. దేవతలు భయంతో పరారయి, పరమేశ్వరుడి సహాయాన్ని కోరారు. భగవంతుడు శివుడి శక్తిని కలిపి, అన్ని దేవతల ఆశీస్సులతో మహిషాసుర మర్దిని అవతారం ప్రదర్శించబడింది. ఆమె అనేక చేతులతో ఆయుధాలను పట్టుకొని, మహిషాసురను శుద్ధం చేసి భూలోకాన్ని రక్షించింది. ప్రతి సంవత్సరం నవరాత్రి సందర్భంగా ఈ పూజ జరుపుకోవడం ప్రసిద్ధం. గ్రేటర్ దేన్ గమనిక. మహిషాసుర మర్దిని అంటే మహిషాసురను చంపినది అని అర్థం. ఇష్టమైనవి. అంశం వివరణ. పుష్పాలు రక్తచెర, మల్లె, జామున, తామర. నైవేద్యం పండు, పంచామృతం, తేనె, పిండి పూర్ణం. వాసనలు గంధపు పొడ, కుండలి, ద్రాక్ష, అగర్వాన్. రంగులు ఎరుపు, బంగారం, గులాబీ. పూజ విధానం సంపూర్ణ దినచర్య. స్నానం మరియు శుద్ధి. శ్రద్ధగా స్నానం చేసి, శుద్ధమైన స్థలంలో పూజ ప్రారంభించాలి. ప్రతిమ ఏర్పాటు. దేవి ప్రతిమ లేదా చిత్రానికి ముందు దీపం, పుష్పాలు, ధూపం ఏర్పాటు చేయాలి. రక్తచెర, మల్లె, తామర పుష్పాలు సమర్పించాలి. పాయింట్. అర్చన, పూజ, నమస్కారంతో ప్రారంభించండి. పుష్ప, కంద, నైవేద్యం సమర్పించండి. మంత్ర జపం 108 లేదా 1008 సార్లు భక్తితో చేయాలి. పూజ ముగింపు. దీపారాధన చేయండి. ఓం సర్వశక్తిమే నమః అంటూ ముగించండి. సమయ సూచన. నవరాత్రి 9 రోజుల పాటు పూజ చేయడం శక్తివంతం. రోజూ 5 నుండి 15 నిమిషాల మంత్ర జపం, ధ్యానం చేయడం ఫలితమిస్తుంది. విశేష సూచనలు. పూజ సమయంలో భక్తి, ధ్యానం మరియు శ్రద్ధ అత్యంత ముఖ్యం. పుష్పాలు, నైవేద్యం పరిమితంగా, శ్రద్ధగా సమర్పించాలి. నవరాత్రి పూజలో ప్రతిరోజూ మంత్ర జపం మరియు ధ్యానం చేయడం శక్తిని పెంచుతుంది. 11వ రోజు. శ్రీ రాజరాజేశ్వరి అవతారం కథ. శ్రీ రాజరాజేశ్వరి అనేది పరమశక్తి, భగవతి రూపం. ఆమెను రాజరాజలక్ష్మి గా కూడా పిలుస్తారు. ఆమె సృష్టి, స్థితి, సంహరణ, భక్తుల రక్షణలో సర్వోన్నత శక్తిగా పూజిస్తారు. కథ సంక్షిప్తంగా. ఒకప్పుడు లోకంలో అహంకారం, పాప, అవిద్య ప్రబలగా ఉన్నప్పుడు, పరమేశ్వరుడు భక్తుల రక్షణ కోసం రాజరాజేశ్వరి అవతారంను ప్రదర్శించారు. ఆమె అనేక చేతులతో ఆయుధాలను పట్టుకుని, భక్తులను రక్షించి, రాక్షస శక్తులను ధ్వంసం చేసింది. రాజరాజేశ్వరి అవతారం సౌందర్యం, శక్తి, దయ, జ్ఞానం, విజయం ప్రతీకగా పరిగణించబడుతుంది. గ్రేటర్ దేన్ ముఖ్యంగా ఈ దేవి పూజ ద్వారా భక్తులు సంపద, విజయం, విద్య, కుటుంబ శాంతి పొందుతారు. ఇష్టమైనవి. అంశం వివరణ. పుష్పాలు జామున, కమల, మల్లె, తామర. నైవేద్యం పండు, పంచామృతం, తేనె, సుగంధ అరిసి. వాసనలు గంధపు పొడ, ద్రాక్ష, కుండలి, అగర్వాన్. రంగులు ఎరుపు, బంగారం, పసుపు. పూజ విధానం సంపూర్ణ దినచర్య. స్నానం మరియు శుద్ధి. పూజకు ముందే శ్రద్ధగా స్నానం చేసి శుద్ధ స్థలంలో పూజ ప్రారంభించాలి. ప్రతిమ ఏర్పాటు. దేవి ప్రతిమ లేదా చిత్రానికి ముందు దీపం, పుష్పాలు, ధూపం ఏర్పాటు చేయాలి. మాల, నైవేద్యం, పండ్లు సమర్పించాలి. అర్చన, పూజ, నమస్కారంతో ప్రారంభించండి. పుష్ప, కంద, నైవేద్యం సమర్పించండి. మంత్ర జపం 108 లేదా 1008 సార్లు భక్తితో చేయాలి. పూజ ముగింపు. దీపారాధన చేయండి. ఓం సర్వశక్తిమే నమః అంటూ ముగించండి. సమయ సూచన. శ్రద్ధగా రోజూ 5 నుండి 15 నిమిషాల మంత్ర జపం, ధ్యానం చేయడం ఫలితం ఇస్తుంది.
ముఖ్యంగా మంగళవారం లేదా శుక్రవారం శుభమయం రోజుల్లో పూజ చేయడం శక్తివంతం. విశేష సూచనలు: పూజలో భక్తి, ధ్యానం, శ్రద్ధ ముఖ్యం. పుష్పాలు, నైవేద్యం పరిమితంగా, శ్రద్ధతో సమర్పించాలి. రాజరాజేశ్వరి పూజలో ప్రతిరోజూ మంత్ర జపం, ధ్యానం చేయడం సంపద, విజయం, విద్య కోసం ఉత్తమం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.